ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే గ్రామాల రూపురేఖలు మార్చి చూపించామని, ప్రతి గ్రామం అభివృద్ధి చెంది కలకల్లాడుతోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు, సీనియర్ నాయకులు జామి గంగునాయుడు కృషితో 2,25,00,000 రూపాయల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రోడ్లు, డ్రైన్లను ఆయన ప్రారంభించారు. గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు రాంపురం కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేదని, ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప గెలిచిన తర్వాత ప్రజలు తమకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో వారికి ఎంత అభివృద్ధి చేసి చూపించామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని అనుకున్నా కూటమిలో ఉన్న 3 పార్టీల నాయకులు కలిసిమెలిసే ఉన్నామని, కలిసికట్టుగానే ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, ఎంపీటీసీ గండి హిమబిందు, సీనియర్ నాయకుడు గండి భూషణం తదితరులు పాల్గొన్నారు. వాటర్ ట్యాంకు, 2 అంగన్వాడీ బిల్డింగులు, 1 కోటి రూపాయలతో 1,10,00,000తో రోడ్లు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇచ్చిన వెంటనే బ్రహ్మాండంగా పనులు చేసి మళ్ళీ ఓపెనింగ్లు కూడా ప్రారంభించుకోవడం అనేది ఒక పార్టీలో, ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న మా అందరికీ కూడా ఎన్డీఏ కూటమి ద్వారా ఇది ఒక గౌరవం, ఒక తృప్తి. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ మరిన్ని కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి, మరిన్ని నిధులు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా వాటితో కూడా ఈ గ్రామానికి ఏం కావాలో పరిపూర్ణంగా అన్ని కార్యక్రమాలు, ఈ గ్రామమే కాదు, ఈ మండలమే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా కార్యక్రమాలు తీసుకుని చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తాను.